హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్. అసలు ఈ తోటకూర ఈ మధ్యకాలంలో వేయను అని మీకు చెప్పాను కదా. అయితే నేను వేయకుండానే ఒక్క ప్లేస్లో అయితే తోటకూర వచ్చేసిందండి. సో నేను చూశాను కానీ దాన్ని విత్తనాల కోసం అయితే అదే వెరగని అని చెప్పి వదిలేశాను. సో దాని ఆకుల్ని ఇప్పుడు కలెక్ట్ చేసి కర్రీ వండుకున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అయితే ఇప్పుడు వండుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ తోటకూర కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయంటండి. ఒక మొక్క వెనక మనం అలాగా పెట్టుకొని ఉంచేస్తే కనుక తోటకూర కాడలతో కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు. ఎక్కువగా రొయ్యలు, పచ్చిశనగపప్పు అలాంటి కాంబినేషన్లో వేసుకొని వండుకుంటారంట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని తెలుసుకున్నాను నేను. సో ఇప్పుడు ట్రై చేద్దాము. అండ్ ఇంకా ఈ తోటకూర విషయానికి వస్తే రెగ్యులర్గా పప్పులో కాకుండా ఒక్క ముద్దగైనా సరిపోవాలని చెప్పి కర్రీ వండుకొని తిన్నానండి. అసలు నా ప్లేట్ చూడండి ఎంత హెల్తీగా ఉందో. మన చేతులతో పండించుకున్న తోటకూర, బాయిల్డ్ ఎగ్తో అన్నం తింటే చాలు కదా అనిపించింది. మీరు కూడా ఒక మొక్కను పెంచుకొని ఇంతే సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.